వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. సౌదీ సంచలన నిర్ణయం, 25 లక్షల మంది భారతీయులకు విముక్తి. సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లుగా అమల్లో ఉన్న కఫాలా వ్యవస్థ బ్యాన్ చేస్తూ ఆ దేశ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో సౌదీలోని 1,30,00,000 మంది విదేశీ వర్కర్లకు విముక్తి లభించింది. వీరిలో దాదాపు 25 లక్షల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తీసుకొచ్చిన విజన్ 2047లో భాగంగా ఈ పాత విధానాన్ని నిర్మూలించారు. దీంతో సౌదీ అరేబియా ప్రపంచ పటంలో మరింత సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకున్నట్టుందని ఆయన భావిస్తున్నాడు. కపాలా వ్యవస్థ ఓ విధంగా మానవ అక్రమ రవాణా లాంటిది. ఇది మోడ్రన్ డే బానిసత్వంగా అభివర్ణిస్తూ ఉన్నారు. గత 50 ఏళ్ళగా పైనుంచి ఈ విధానం సౌదీలో అమల్లో ఉంది. ఈ విధానంలో భాగంగా యజమానికి విదేశీ వర్కర్లపై పూర్తి అధికారం, నియంత్రణ ఉంటుంది. వారి పాస్పోర్టులు లాక్కుని గొడ్డు చాకరీ చేయించుకోవడమే వీరి పని. వర్కర్లు బానిసలుగా మార్చుకొని వారితో చేయకూడదు పనులన్నీ చేయించుకోవడం, అలాగే తమకు ఇష్టం వచ్చిన పనిలో వారిని పెట్టుకోవడం చేస్తుంటారు సౌదీ ప్రజలు. అయితే ఈ వ్యవస్థ సౌదీ ప్రతిష్టను నాటికి దిగజారుతుందని గ్రహించిన ఆ దేశ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కఫాలా వ్యవస్థను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ ప్రభుత్వం సంచలన నిర్ణయంతో ఆ దేశంలో ఉన్న దాదాపు 1,30,00,000 మంది విదేశీయులకు విముక్తి ఊరట లభించింది. వీరిలో దాదాపు 25 లక్షల మంది భారతీయులు కూడా ఉన్నారు. వీరిలో విముక్తి లభించినట్లుగా చెప్పొచ్చు. విజన్ 2030 మేరకు ఆ దేశ యువరాజు తీసుకున్న సంస్కరణలో భాగంగా ఈ వ్యవస్థను రద్దు చేసింది సౌదీ ప్రభుత్వం. దీంతో సౌదీ ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందడంతో పాటు పెట్టుబడులను కూడా అధికంగా వస్తాయని భావిస్తున్నట్లు సమాచారం. కపాలా వ్యవస్థ అంటే సౌదీలో ఈ వ్యవస్థ 1950 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన కార్మికులను మానిటరింగ్ చేయడం కోసం ఈ విధానాన్ని అప్పట్లో తీసుకురావడం జరిగింది. ప్రతి వర్కర్ను అనగా ప్రొఫెసర్కు అప్పచెప్తారు. అతను ఆ వర్కర్ ఉపాధి, వేతనం, బస తదితరుల అంశాలను చూసుకుంటాడు. అయితే ఈ వ్యవస్థలో కార్మికులు తమపై అధికారులపై ఫిర్యాదు చేయడానికి వీల్లేదు. ఈ వ్యవస్థ కారణంగా మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. అనేక మంది భారతీయ మహిళలు లైంగిక దాడులకు గురయ్యారు. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్కి చెందిన మహిళలు సౌదీలో అనేక లైంగిక ఇబ్బందులు పడినప్పుడు 2017లో కేంద్రం జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే తాజాగా సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తీసుకొచ్చిన విజన్ 2030లో భాగంగా ఈ పాత విధానాన్ని నిర్మూలించారు. దీని ద్వారా దేశంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. ఈ కపాలా వ్యవస్థ ప్రస్తుతం కువైట్, ఒమెన్, లెబనాన్, ఖతర్లో అమల్లో ఉంది. దీన్ని కూడా త్వరలో ఈ దేశాలు నిర్మూలించాలని హిందూ న్యూస్ 9 కోరుకుంటుంది. జై హింద్.